హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఒక లుక్ అయితే వేయండి. స్వీట్ షాపుల్లో దొరికే చేగోడలు అయితే రెడీ చేస్తున్నాను. మీరు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. దీనికోసం ముందుగా 4 కప్పులు వాటర్ తీసుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత ఒక స్పూను మిరప్పొడి, ఒక స్పూన్ ఏమో సాల్ట్, ఒక స్పూన్ ఏమో జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 2 స్పూన్లేమో తెల్ల నువ్వులు వేసి అవి బాగా మరిగిన తర్వాత ఇలా బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఆ తర్వాత ఒక పల్లెల్లో పెట్టుకున్నామంటే మనం కలుపుకోవడానికి బాగా ఈజీ అవుతుంది. నాకైతే అందులో కలుపుకోవడానికి బాగా ఈజీగా అవ్వలేదు, అందుకని చెప్పి ఈ పల్లెల్లో వేసుకున్నాను. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని బాగా చెగుడుల టైప్లో రౌండ్గా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కానీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. దీనికి పెట్టుబడి చాలా తక్కువ అవుతుందండి, అందువల్ల మనం అందరం చేసుకోగలుగుతాము. ఈ కలుపుకొని పిండి అంతా కలిసి సన్నగా కాడలా రెడీ చేసుకున్న తర్వాత ఆ తర్వాత రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఒకసారిగా ఒక 10-20 చేసుకున్న తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అది ఆరిన తర్వాత అప్పుడు ఇది ఆరిందనుకో అప్పుడు ఆయిల్ తక్కువ లాగుతుంది, లేదంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ సిమ్లో పెట్టే చేసుకోవాలి. పెద్ద మంట పెట్టామంటే మొత్తం బయట ఏగినట్టు ఉంటాయి, కానీ అవి లోపల అయితే ఏగవు. అందుకని సిమ్లో పెట్టి చేసుకున్నామంటే బాగుంటాయి. మధ్యలో చెప్తున్నాను అనుకోకుండా నా వీడియోకి ఒక లైక్ చేయండి. నాకు చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. నాకంటే బాగా ట్రై చేస్తున్నాడు వాడైతే. ఫస్ట్ టైం చేస్తున్నా, నాకంటే మా అబ్బాయి బాగా చేస్తున్నాడు. మీరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా హెల్ప్ చేయండి, సేవ్ అవుతుంది. మనమైతే ఫ్రెష్ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చిన తర్వాత వాళ్ళు ఏ ఆయిల్ వాడారో అని చెప్పి మనకు భయం కూడా ఉండదు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సిమ్లోనే జరుగుతుంది నా ప్రాసెస్ అంతా. మంచి కలర్ కూడా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత 7 to 8 మినిట్స్లో ఇది మొత్తం ఫ్రై అయిపోయి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇవి బాగా వేగిపోయి అని చెప్పి. నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు స్వీట్ షాప్లో లాగా ఎలా వచ్చాయో ఇప్పుడు నాకు కూడా అలాగే వచ్చాయి. మీరు ఒకసారి చూడండి. ఆయిల్ కూడా ఎక్కువైతే లాగట్లేదు. అదే చెగోలు చుట్టుకున్న వెంటనే మనం వేసామంటే ఆయిల్ అంతా లాగేస్తుంది. నేను 15 మినిట్స్ బయట డ్రై చేశాను కాబట్టి అందువల్ల ఆయిల్ లాగట్లేదు. మొత్తానికైతే క్రంచీగా చూస్తేనే తినాలనిపించే చెగోలు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి.